Hello my YouTube family, welcome to our channel Stylish Blouse Designs. మన యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత అంటే మీరు ఎటువంటి డిజైన్ నాకు సెండ్ చేసినా సరే నేను ఆ డిజైన్ అనేది నేను స్టిచ్చింగ్ చేసి మీకు ఇస్తానన్నమాట. అంటే ఆన్లైన్ స్టిచ్చింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే ఒక కస్టమర్ నాకు ఇచ్చిన ఒక శారీ తోటి తనకు నచ్చిన డిజైన్లో ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ దగ్గర కూడా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను అనమాట. మణికట్టు దగ్గర ఫ్రిల్స్ వస్తాయి. అలాగే లాంగ్ ఫ్రాక్ అనమాట. చాలా అంటే చాలా విడత వచ్చింది. ఫుల్ ఫ్లేర్ వచ్చేసి 5 మీటర్స్ ఉంటుంది. మనకు బయట ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఇంత ఫ్లేర్ రాదు. అలాగే ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ చాలా బడ్జెట్ అవుతుంది. అలా కాకుండా శారీ తోటి సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫుల్ మెజర్మెంట్స్ తోటి అయితే వీడియో అయితే సెండ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి 15. నెక్ ఎవరికైనా కూడా నేను లాంగ్ ఫ్రాక్స్కి అయితే పెద్ద పిల్లలకి అయితే 6 తీసుకుంటాను అనమాట. ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5 చంక భాగంలో తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్. ఇలా హ్యాండ్ లూజ్ తీసుకున్నాక బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండే పెట్టమన్నారనమాట కస్టమరు. సెల్ఫ్ థ్రెడ్ అనేది పైపింగ్ వేయమన్నారు. నేను నార్మల్ 8 ఇంచెస్ రౌండ్ నెక్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాక అలాగే నడుం దగ్గర కూడా మనము కొలత అనేది తీసుకొని ఖర్చులు పెట్టుకొని కటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్స్కి అనేది క్రాస్గా అనేది ఏమి ఉండదు. ఇలాగే స్ట్రైట్గా ఇంకొక లైనింగ్ పీస్ మీద ఇలా వేసుకొని సేమ్ అలాగే చంక భాగంలో మాత్రమే డిఫరెన్స్ చూసుకొని డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా మెజర్మెంట్స్కి తగ్గట్టుగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా కూడా నెక్ అయితే కొంచెం పైకి ఉండాలి కాబట్టి 5.5 to 6 ఇంచెస్ 5.5 పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఇలా చాక్ పీస్ తోటి డ్రా చేసుకున్నాను. అలాగే హ్యాండ్స్ అయితే నేను ఫుల్ ప్లెయిన్లో తీసుకున్నాను. ఎందుకంటే మనకు అంత విడ్త్లో రాదు కాబట్టి లైనింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా లైనింగ్ ప్రిఫర్ చేయొచ్చు. బట్ వితౌట్ లైనింగ్ అన్నారు. నేను వితౌట్ లైనింగే కటింగ్ చేశాను. శారీ క్లాత్తో కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అనేది చేసుకోకూడదు. చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లాత్ వేస్ట్ చేసుకున్నామంటే ఏదైనా డిజైన్ చిన్న ఫ్లేవర్స్ అలా పెట్టుకోవడానికి థ్రెడ్స్కి అలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా లేకుండా జాగ్రత్తగా కటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ టైప్స్ మోడల్ ఆఫ్ డిజైన్స్ ఇంకా నేను స్టిచ్చింగ్ చేసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. హ్యాండ్ లూజు అంతా కూడా చెక్ చేసుకొని జాగ్రత్తగా 4 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి 4 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్నామంటే సింగిల్ ఫోల్డ్ని 4 ఫోల్డింగ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు నార్మల్గా 20 to 21 ఉంటుంది. కాకపోతే మణికట్టు దగ్గర కొంచెం ప్రిల్స్ లాగా రావాలి కాబట్టి ఒక 6 ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. క్లాత్ని బట్టి నేనైతే 6 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని లూజ్ చూసుకొని మార్క్ అయితే చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా ఖర్చుల లెగ్ కూడా కావాలి కదా, డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ వేర్ అనమాట. బాటమ్ వచ్చేసి లైనింగ్ నేను ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. నేను చూపిస్తున్నాను కదా ఫింగర్ పెట్టి నాకు హైట్ ఎక్కువ ఉన్న పర్సన్కి ఇలా అతుకులు అయితే పడతాయి అనమాట. నాకు అటు ఇటు 2 సైడ్స్ కూడా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు ఇలా వస్తుందన్నమాట. 4 ఫోల్డ్లు చేసుకున్నప్పుడు మనకు కింద అటు 4 పీసెస్ ఇటు 4 పీసెస్ వస్తాయన్నమాట. అతుకులు అలా వేసుకోవాలి. అలాగే పైన శారీ కూడా సేమ్ ఫోల్డింగ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ తోటి ఇలా వీ షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని నేనైతే ఆల్రెడీ డ్రా చేసుకున్నాను. నేను ఇలా డ్రా చేసుకున్నప్పుడు కూడా నాకు దీనికి కూడా 4 పీసెస్ అయితే నాకు అతుకులు అయితే పడ్డాయి అన్నమాట.
ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక రివర్స్లో మనకు మిగిలిన పీసెస్ అన్నీ కూడా అతుకులకు అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మనకు క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకూడదు. నాకు ఇక్కడ ట్రైపాడ్ అనేది ఇరిగిపోయింది, నేను సరిగా వీడియో అయితే సెకండ్ హాఫ్ చేయలేకపోయాను. ఓకే, బట్ స్టిచ్చింగ్ వీడియో అనేది తీశాను, నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. కటింగ్ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చూసారా, ఇలా జాయింట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.